తూర్పుగోదావరిలోని మరొక పుణ్యక్షేత్రం అయినటువంటి ర్యాలీ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ ర్యాలీ క్షేత్రము ర్యాలీ గ్రామము ఆత్రేయపురం మండలంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహిని కేశవ స్వామి ఆలయము ఎన్నో ప్రత్యేకతలతో విరాజిల్లుతున్నది. ఇది మనకి రాజమండ్రి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రము స్వయంభూగా వెలిసినటువంటి విష్ణు క్షేత్రము. ఇక్కడ విష్ణుమూర్తి 2 విధాలుగా దర్శనమిస్తారు. ముందు వైపు విష్ణుమూర్తి అవతారంలోనూ అనగా పురుష రూపంలోనూ, వెనక వైపు జగన్మోహిని అవతారం అనగా స్త్రీ రూపంలోనూ కనిపిస్తారు. స్థల పురాణం ప్రకారం క్షీరసాగర మథనం తర్వాత దేవతలకు జగన్మోహిని రూపంలో అమృతాన్ని పంచినటువంటి విష్ణుమూర్తి తన రథంలో వెళుతూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత రథచక్రం యొక్క శీల దాని ఇరుసు విరిగి రాలిపడిందిట. అందుకే ఈ క్షేత్రానికి ర్యాలీ అనే పేరు వచ్చిందిట. మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి మోహించి శివుడు వెనుగ్గా వెళ్ళాట. అప్పుడు పరమాత్మ అయిన విష్ణుమూర్తి తన నిజ రూపంతో దర్శనమిచ్చాట. అప్పుడు శివుడు తను వచ్చినందుకు, విష్ణు వెంట తను వెళ్ళినందుకు తను సిగ్గుపడి అక్కడే తను కూడా వెలుస్తానని ఉమాకమండలేశ్వర స్వామి రూపంగా ఆయన ఎదురుగానే వెలిశారట. ఈయన్నే రుద్రాక్ష శివాలయం అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారండి. ఇక్కడ స్వామి ఒకటే శిలపై నున్నగా ఉన్న రాతిపై చెక్కారట. మనకి ఇది ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతున్నటువంటి విగ్రహము. ఈ విగ్రహాన్ని చూస్తే కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనము అంతరాలయం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు అక్కడ అర్చక స్వాములు దీపం వెలిగించి దీపం వెలుతురులో మనకి మొత్తం స్వామిని చూపిస్తారండి. ఆయన చక్కగా అసలు మనము ఎప్పుడూ కూడా ఆయన చేతిలో శంఖము, చక్రము, అలాగే కౌస్తుభమణి, అలాగే అనేక రకాల పూల హారాలతో విరాజిల్లుతూ ఉంటాడు. అలాగే చేతి వేళ్ళు, గోళ్ళు, వాటికి ఉన్నటువంటి ఉగ్గరాలు, మెడలో ధరించినటువంటి వనమాల, ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తాయి. అలాగే ఆయనకి ఇరువైపులా కల్పవృక్షాలు మనకి కనిపిస్తాయి. అట్లాగే ఇంకా ఆయన విగ్రహం పైన మొత్తము దశావతారాలు మనకి దర్శనమిస్తాయండి. వెనకాల ఉన్నటువంటి శ్రీ రూపాన్ని చూస్తే కనుక చామంతి సిగ పెట్టుకొని చామంతి పువ్వు పెట్టుకొని ఉంటారు అమ్మవారు. అలాగే ఆమె కాలి మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఇది పద్మినీ జాతి స్త్రీల యొక్క లక్షణంట. కచ్చా పోసి కట్టినట్టుగా చీర కట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ 5 విశేషతలు మనకు కనిపిస్తాయి. ఏంటంటే, మొదటిది ముందు వైపు పురుష రూపము, వెనక వైపు స్త్రీ రూపంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి. తర్వాత రెండవది విష్ణు పాదాల నుంచి వచ్చేటటువంటి గంగ. అంటే అర్చక స్వాములు పుష్పాన్ని పక్కకు తీసి చూపిస్తే మనకి దీపపు వెలుగులో మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఎప్పుడూ అక్కడ నీరు వస్తూ ఉంటుందిట ఆయన దగ్గర. తర్వాత ఇక్కడ 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే కనుక తప్పకుండా పనులు నెరవేరుతాయని చెప్పని ఇక్కడ ప్రతీతి. అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటి అని చెప్పడంటే, ఇన్ని ట్రాన్స్ఫర్ల దేవులని కూడా అంటారటండి. అంటే ఎవరైనా కనుక కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి అనుకుంటే ఇక్కడ వచ్చి ఈ స్వామిని కొలిస్తే కనుక తప్పకుండా అనుకున్న చోటికి వాళ్ళకి ట్రాన్స్ఫరు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తాయని చెప్పి వారి నమ్మకం. అలాగే ఇక్కడ ప్రతిరోజు భక్తులకు అన్నదానం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజున జగన్మోహిని కేశవ స్వాముల కళ్యాణం జరుపుతారు. ఈ ఆలయంలోకి ప్రతిరోజు కూడా సప్త ఋషులు, నారద తుంబ్రులు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు వీళ్ళందరూ వచ్చి స్వామిని సేవిస్తారటండి. అలాగే ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న పరమశివుడు ఉమాకమండలేశ్వరుని రూపంలో దర్శనమిస్తారు. ఇది ఎందుకని అంటే, బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో నుంచి శివుడికి ఆ నీటి నుంచి శివుడికి అభిషేకించాడు కాబట్టి ఈయన ఉమాకమండలేశ్వరుడు అని పిలుస్తారట. ఈ విగ్రహాన్ని ఇక్కడ ఈ ఆలయంలో జగన్మోహన కేశవ స్వామిని ఎంత నున్నగా చెక్కారంటే దాన్ని ఎదురుగా నిలబడి చూస్తే మన ప్రతిబింబం మనకి కనిపిస్తుందిట. ఇంత చక్కటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మనం అందరం కూడా తప్పకుండా దర్శించి తీరాల్సిందే. ఇక్కడ మనకు వచ్చి స్వామిని దర్శించుకుంటుంటే తప్పకుండా మన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు. నమస్తే.